ఫ్రెండ్స్, అందరికీ చంక డౌన్ ఒకేలా ఇస్తే ఏమవుతుందో చూద్దామా. ఫస్ట్ అయితే బ్లౌజ్ని మార్కింగ్ చేయడం కోసం మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ని బేస్ చేసి అస్సలు కట్ చేయకూడదు. ఇలా టేప్ నుంచి కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని తీసుకొని కట్ చేశారు అంటే ఈ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే ఆ డిఫెక్ట్స్ అన్నీ మనం కట్ చేసే బ్లౌజ్లోకి వస్తాయి. ఫస్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి. నడుము లూజ్ని, డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చుని మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపుకి ఖర్చుని మార్క్ చేసుకోవాలి. మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ని, నెక్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ని మార్క్ చేయడం కోసం మనకి ఆర్మ్ హోల్ లూజ్ 8 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి. అందరికీ 6 ఇంచెస్ చంక డౌన్ ఇచ్చారు అంటే చంక దగ్గర ముడతలు వస్తాయన్నమాట. వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం ఈ చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ నేను 5.75 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి చెక్ చేశాను. చూసారా, 9 ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అయింది. 1 ఇంచు వరకు లూజ్ ఉంది అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక దగ్గర ఖచ్చితంగా వ్రింకిల్స్ వస్తాయి. నెక్స్ట్ పై వైపుకి 1/4 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. అంటే ఇక్కడ చంక డౌన్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చును వదిలేసి మళ్ళీ చెక్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా 8 ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా. ఇలా వాళ్ళ చెస్ట్ లూజుకి తగినట్టుగా, అలాగే వాళ్ళ ఆర్మ్ హోల్ లూజుకి తగినట్టుగా చంక డౌన్ని, ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ని కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.